గుమగుమలాడే వేడివేడి వీడియోలు మీ ఫోన్లోకి రావాలంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది అసలు వ్లాగ్స్ తీయక. ఈరోజు ఇదే మన హాస్టల్ మెస్లో బిర్యానీ ఎట్లుంటుందో మీకు చూపెడతా. ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నా, మీరు ఖాళీగా ఉన్నారు, వీడియో చూస్తుర్రు. ఇదే మన మెస్. ఇదే మన డైనింగ్ హాల్. ఫస్ట్ అక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని ఇక్కడ ఇస్తే కొంచెం వైట్ రైస్ డాలో రూమ్కి తీసుకొని వచ్చినాం రైస్. అక్కడ తింటే మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది, అక్కడ తినలేము. మనం బ్లాగ్ తీసుకుంటా. ఇదిగో మన బిర్యానీ లెగ్ పీస్ కూడా పడ్డది, ఇంకొక పీస్ కూడా పడ్డది. అడిషనల్గా మనకి ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. ఇది రైతా. పీసెస్ అయితే లిమిటెడ్, కాకపోతే రైస్ అయితే అన్లిమిటెడ్. యూ కెన్ రీఫిల్ వెన్ ఎవర్ యూ వాంట్. సూపర్ ఉంది. జంపర్ మే బంపర్. యాక్చువల్ ఎప్పటి నుంచో ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ బ్లాగు అది ఈరోజు కుదిరింది. నేను ఎక్కువ తినా ఇక్కడ, మేము బ్లాగ్లో ఇద్దామని చెప్పేసి కొంచెం అట్లా వేసుకున్నా. ఇట్లా ఫస్ట్ టైం ఇప్పుడు హాస్టల్లో జాయిన్ అయినా ఫస్ట్ రోజు ఫస్ట్ టైం బిర్యానీ పెట్టిగా అప్పుడు తిన్నా. సేమ్ మేఫిల్ బిర్యానీ లెక్కనే అనిపించింది నాకు. ఇక్కడ ఇంకా ఫస్ట్ టైం కదా తిన్నా. నేను ఉండే ఏరియాలలో ఇదే ఒక బెస్ట్ బిర్యానీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ బిర్యానీ అంత బాగా దొరకదు, అందుకే మీకు చూపెడదామని చూస్తున్నా. ఇది మీకు దొరికేది ఓన్లీ మా కాలేజ్. ఎప్పుడైనా లెగ్ పీస్ ఇట్లా తింటేనే బాగుంటుంది. పీసులు తీసుకుంటే బాగోదు. మా బిర్యానీ బాగా నచ్చుతుంది నాకు, ఎందుకంటే ఇక్కడ సేమ్ ఫ్లేవర్ సేమ్ టేస్ట్ బాగుంటుంది. ఇక చేంజ్ కాదు, సెక్సీ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఫినిషింగ్ కర్డ్ లేకపోతే మంచిగా ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. రైతాల కీరా కూడా వేసారు. ఫినిష్ ఫిల్ అయిపోయింది. బిర్యానీ తిన్నాక డిజర్ట్స్ కూడా ఉండాలి. పూలు మొత్తం పోయింది, మొత్తం కారుతుంది.
ఓకే, ఈరోజుకి వ్లాగ్ ఇంతే. తినేసి కొంతసేపు కూర్చొని ఈ వ్లాగ్ని ఎడిట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్ సిబిఐటి కాలేజ్ టూర్ తీద్దాం. ఓకే, అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.